పైకి లేవనెత్తుతాడు. What do we see about Noah? 7th verse of that same chapter. By faith, Noah, being warned of God of the things not seen yet. మనం ఇక్కడ నోవా గురించి సైతము చూడగలుగుతా ఉన్నాము. 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, Moved with fear and prepared an ark for saving of his house. అతడు దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం He చేసి, did not know the flood. అంతకు మునుపు అతడు చూడలేదు ఆ వరదలు, He did not see a boat or ship. లేదా ఒక ఓడను గాని మరి దేన్ని అతను చూడలేదు. But he moved with fear when God spoke to him. కానీ దేవుడు అతనితో మాట్లాడినప్పుడు భయభక్తులు కలిగి అతడు వ్యవహరించాడు. Week after week, Sunday after Sunday, you are hearing the word of God. మరి మీ విషయానికి వస్తే వారం తర్వాత వారం, వారం తర్వాత వారము వాక్యం వింటూ ఉన్నారు. Are you moved with fear? మరి మీరు భయభక్తులు కలిగి వ్యవహరిస్తా ఉన్నారు. You are hearing the living word. మీరు జీవము కలిగినటువంటి మాటలను What వింటున్నారు. is happening to that living word? మరి ఆ వింటున్న జీవపు మాటలు ఏం జరిగిస్తున్నాయి మీలో? Are you moved with fear and trembling? మీరు భయభక్తులు కలిగి వణుకుచు వ్యవహరిస్తా ఉన్నారా? ఆ Some of మాటలు. you, all of a sudden, you become weak and weaker. మీలో కొంతమంది అకస్మాత్తుగా బలహీన పడిపోయి ఇంకా బలహీనులుగా అవుతూ ఉంటారు. So instead of becoming stronger and stronger, you are eating the spiritual food every week. ప్రతి వారము మీరు ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటూ బలవంతులుగా అంతకంతకు బలాభివృద్ధి Every పొందడానికి time you are hearing the word of God, God is knocking at the door of your heart. ప్రతి వారము మీరు వాక్యం వింటూ ఉన్నారు. దేవుడు మీ హృదయాలను తడుతూ He ఉన్నారు. is knocking and knocking and knocking. ఆయన మీ హృదయాలను తడుతూ But if you ఉన్నారు. don't open the door, కానీ మీరు ద్వారం how తెరవకపోతే, can He come in and do His work? మీరు తెరిచి ఉంచకపోతే మరి దేవుడు ఏ రీతిగా వచ్చి He cannot do any work. He cannot do any work. అలా మీరు మూసి ఉంచితే ఆయన ఏ కార్యం చేయలేడు. You are strongly shutting the door of your heart. మీరు ఎంతో గట్టిగా మీ హృదయ ద్వారాన్ని మూసి ఉంచుతున్నారు. What is faith? విశ్వాసం అంటే ఏంటి? Without faith, it is impossible to please Him. That is 6th verse. 6వ వచనము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. For he that cometh to God must know that He is. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలి. He is the invisible friend. ఆయన అదృశ్య రూపిగా ఉన్నటువంటి స్నేహితుడు. God taught me that దేవుడు ఆ విషయాన్ని నాకు నేర్పించాడు. when I was praying. నేను ప్రార్థిస్తున్న సమయాల్లో So I used to talk to him as a friend నేను to friend. ఒక స్నేహితుడుతో ఏ రీతిగా మాట్లాడతామో ఆ రీతిగా నేను ఆయనతో మాట్లాడేవాడు. He is my lover. ఆయన నా ప్రేమికుడు. He is my friend. ఆయన నా స్నేహితుడు. So I love him more and more. నేను మరీ ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను. That love is keeping me till now. ఆ ప్రేమయే ఇంతవరకు నన్ను కాపాడుతూ వస్తాను. Suppose you want to meet a district collector. ఒకవేళ మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ని కలవాలి అని అనుకున్నారని, You need an appointment. మీకు ఒక అపాయింట్మెంట్ అవసరమైంది. Without an appointment, you cannot go to him. అపాయింట్మెంట్ లేకుండా మీరు కలెక్టర్ గారిని కలవలేరు. But this, our God, కానీ మన దేవుడు is such a great God. ఆయన అంత గొప్ప The దేవుడు, Lord of lords and King of kings. ప్రభువుల ప్రభువు, రాజుల రాజు You ఆయన. can go to him anytime and anywhere. కానీ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన యొద్దకు మీరు వెళ్ళొచ్చు. You can talk to him even the train. ట్రైన్ లో ఉన్నా కూడా మీరు You can ఆయనతో talk to him మాట్లాడొచ్చు. even the bus. బస్ లో ఉన్నా మీరు మాట్లాడొచ్చు. Suppose those people in the train with their noises, they are disturbing you. చాలా మంది ఆ ట్రైన్లలో ఉండేవారు ఎంతో హడావిడి గలిబిలి చేస్తూ ఉంటారు, ఎంతో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. So in such time also you can talk to him. ఆ సమయాల్లో సైతము నువ్వు దేవుడితో మాట్లాడవచ్చు. I used to take a paper or a notebook and write down my prayer. నేను ఆ రీతిగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక పేపర్ కానీ నోట్స్ కానీ తీసుకొని నా ప్రార్థన రాస్తూ ఉండేవాడు. I used to speak to him, give him all the items what all I wanted. నేను ఆయనతో మాట్లాడుతూ నాకు ఏదేది కావాలో అనే విషయాలన్నీ అడుగుతూ ఉండేవాడు. All the items. నాకు కావాల్సిన Lord, I వస్తువులన్నీ need this. I need this. ప్రభు నాకు ఇది కావాలి, ఆ తర్వాత ఇది కావాలి అని ప్రతి దాని కొరకు ప్రార్థిస్తూ Lord, ఉండేవాడు. give me your answer. ప్రభు నాకు దీని విషయమే జవాబు ఇవ్వండి అని. So hours together I came to know how to
make friendship with Him. ఆ రీతిగా గంటలు గంటలు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నాకు ఆయనతో ఏ రీతిగా స్నేహం చెయ్యాలి అనే విషయం అర్థమవుతూ వచ్చింది. God gave me this experience even in the platform. ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న సమయాల్లో కూడా దేవుడు ఇట్టే అనుభవాలను నాకు ఇచ్చారు. So many of my magazines I wrote on the platforms. చాలా మన పత్రికలన్నీ కూడా నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడే In those రాయబడుతూ beginning days, ప్రారంభ దినాల్లో ఆ రీతిగా నా సమయం అనేది నేను వాడుతూ ఉండేవాడు. He used to give me thoughts what to write. ఆ సమయాల్లో దేవుడు ఏం రాయాలి పత్రికలో అనే విషయాలు ఆలోచనలు అన్ని ఇచ్చేవాడు. I used to ask him and he used to answer me. నేను ఆయనను అడిగేవాడను, అదే రీతిగానే జవాబిస్తూ ఉండేవాడు. Whatever he answers me, I used to note down. ఏ జవాబులు అయితే ఆయన ఇస్తూ ఉన్నాడో నేను వాటన్నిటిని నోట్ That's చేసుకునేవాడు. how I experienced. ఆ రీతి అయిన అనుభవాలు నేను కలిగి But ఉన్నాను. what is your experience? మరి మీ అనుభవాలు ఏంటి? Do you have faith? మీకు విశ్వాసం ఉందా? So without faith, it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అనేది జరగదు. If you have the Spirit, మీకు దేవుని ఆత్మ ఉంటే you will have conviction. నీకు ఆ ఒప్పుకోలు ఉంటుంది. Your words itself give others the faith. నీ మాటలే, నువ్వు మాట్లాడే మాటలే ఇతరులకు విశ్వాసం కలగజేస్తాయి. In those days, there were no CDs or the other devices, only cassette recorders. ఆ సమయాల్లో ఇన్ని వస్తువులు ఇంత మెషిన్స్ ఏవి ఉండకపోయి, సీడీ కానీ లేదా ఇతరమైన యంత్రాలు ఏమి ఉండకపోయి, కేవలం క్యాసెట్స్ ఉండేవి. So one woman, that woman was the wife of a preacher. She was hearing my cassette at her house while she was washing her vessels. ఆ సమయాల్లో ఒక బోధకుని భార్య ఆమె తన పాత్రలు కడుక్కుంటూ ఆమె దగ్గర ఉన్నటువంటి క్యాసెట్లో నా వర్తమానం వింటూ ఉంది. When she was hearing the word, ఆమె ఆ వాక్యాలు వింటూ ఉన్నప్పుడు she was touched in her heart. ఆమె తన హృదయంలో తాకబడింది దేవుని Yeah, ఆత్మ the ద్వారా. tears were rolling and falling upon the vessels. ఆ మాటలు వింటున్నప్పుడే తన కళ్ళలోంచి కన్నీరు కారుతా పాత్రల మీద పడిపోతూ ఉన్నాయి. God was convicting her of her stealing. దేవుడు ఆమె చేసిన దొంగతనాల విషయమై ఒప్పింపజేస్తూ ఉన్నాడు. Immediately she wrote to me a letter. వెంటనే ఆమె ఒక ఉత్తరం రాసింది నాకు. Brother, I heard your voice over the tape recorder. బ్రదర్, మీరు చెప్పిన మాటలను నేను టేప్ రికార్డర్లో విన్నాను. Whenever I was in need, whenever there was no money, నా దగ్గర నాకు ఎంతో అవసరతలో ఉన్నప్పుడు, నా దగ్గర డబ్బు లేని సమయంలో so I used to steal rice from the mother-in-law's house, which is nearer to us. మాకు దగ్గరలో ఉన్న మా అత్తగారి ఇంటి నుంచి నేను కొంచెం బియ్యంను దొంగిలించడం జరిగింది నా అవసరత ఉన్న సమయంలో. I thought it was okay, it's my husband's mother. నేనేమనుకున్నానంటే ఆమె మా భర్త గారి తల్లే కదా, అలా తీసుకోవడం తప్పేం కాదు అని అనుకున్నాను. But I was stealing when she was not there in the house. కానీ ఆమె ఇంట్లో లేని సమయంలో నేను ఆ బియ్యాన్ని తీసుకొచ్చాను, But దొంగిలించాను. when I was hearing your voice, కానీ నేను మీ వర్తమానాల్ని, మీ మాటల్ని వింటున్నప్పుడు suddenly I was struck down, I was convicted. అకస్మాత్తుగా నాకు The light గ్రహింపు కలిగింది, నేను ఒప్పింపబడ్డాను. entered into me. వెలుగు అనేది నాలోనికి ప్రకాశించింది. What I was doing is it's wrong. నేనేం చేస్తున్నానో అది తప్పు అనే విషయం In her గ్రహించుకున్నాను. absence, I am going and stealing. ఆమె లేని సమయంలో వెళ్ళి నేను ఆ బియ్యాన్ని దొంగిలిస్తూ వచ్చాను. Ephesians 4th chapter, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27th verse. 27వ వచనం. He that stole hereafter do not steal. ఎఫెసీ 4:27. దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుట. Sometimes you do not know you are stealing. కొన్ని మార్లు మీరు దొంగిలిస్తున్నారు అనే విషయం కూడా మీరు గ్రహించుకోరు. So she was convicted and confessed before God and set her heart right. ఆ రీతిగా ఆమె ఒప్పింపబడింది, తన హృదయాన్ని సరి చేసుకుంది, దేవుని ఎదుట తన సమస్తాన్ని కూడా సరి చేసుకోగలిగింది. So when you are prayerful, when you are praying, God gives you vision what to speak and what not to speak. కాబట్టి మీరు ప్రార్థనతో ఉన్నప్పుడు ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనే గ్రహింపు దేవుడు మీకు ఇస్తాడు. You will see the reward afterwards. మీరు దాని ప్రతిఫలం తర్వాత మీరు పొందుకుంటారు. Hebrews 11th chapter 6th verse, last line. హెబ్రీలకు రాసిన పత్రిక. He is the rewarder of those who diligently seek him. 6వ వచనం చివరి భాగం.
తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలేను గదా. Diligently, you must diligently seek Him. మీరు ఎంతో శ్రద్ధగా ఆయనను వెదకాలి. But you are not diligently seeking His power. కానీ మిమ్మల్ని చూస్తే జాగ్రత్తగా శ్రద్ధతో ఆయన శక్తిని మీరు వెంబడిస్తూ You are వెతుకుతున్నట్లు లేదు. not seeking Him as your friend, as you seek your friend. ఒక స్నేహితుడిని వెదికిన రీతిగా మీరు ఆయనను You వెదకడం are లేదు. not seeking Him as you seek for a lover. ఒక ప్రేమికుడిని వెదికిన రీతిగా మీరు ఆయనను వెదకడం లేదు. There is a change every day. ప్రతి దినము మార్పు ఉండాలి. If you love a person, మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు every day you see the change. ప్రతి దినము కూడా ఒక మార్పు అనేది మీరు కనుగొంటారు. There should be a change in our life. అదే రీతిగా మన